హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఈ రోజు నుండి ఆగస్టు 31వ తేదీ వరకు అమలవుతున్న పథకాలకు సంబంధించి తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెలలో ప్రారంభమవుతున్న ముఖ్యమైన పథకాలపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఈ నెల 1-2 తేదీల్లోనే సామాజిక భద్రతా పెన్షన్లు గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు అందించబడగా, కొత్తగా స్పోర్ట్స్ కేటగిరీ వితంతువుల పెన్షన్లు కూడా పంపిణీ చేశారు. దాదాపుగా 1,09,150 మందికి ఈ పెన్షన్లు చేరాయి. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో 5,000 రూపాయల పెట్టుబడి సహాయం, పీఎం కిసాన్ కింద నిధులు జమ చేసి మొత్తం 7,000 రూపాయలు అందించారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత కరెంటు కూడా ఈ నెల 7వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఇక మహిళలకు గుడ్ న్యూస్. ఆగస్టు 15 నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించబోతున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏవైనా ఆధారు, ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు చూపిస్తే ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆగస్టు 25 నుంచి 30 వరకు కొత్త స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. వీటిల్లో కుటుంబ పెద్ద ఫోటో, క్యూఆర్ కోడ్, సభ్యుల వివరాలు ఉంటాయి. రేషన్ కార్డు పొందిన వారు సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రేషన్ తీసుకోవచ్చు. తల్లికి వందన పథకం కింద ఇంకా అమౌంట్ రాకపోయిన వారు, హోల్డ్లో ఉన్నవారు లేదా సగం అమౌంట్ మాత్రమే పొందినవారు ఖాతాల్లో ఆగస్టు 15 లోపు మొత్తాన్ని జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అన్నదాత సుఖీభవ నిధులు ఇంకా రాని వారికి కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ స్కీమ్ అమలు వరకు వేచి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.